హాయ్ అండి. ఈరోజు మనకి 2.1 యాంప్లిఫైయర్ ఇది ఎలా అంటే ఇది సౌండ్ బార్ మనం చేసుకునే దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా పాడైపోయిన సౌండ్ బార్ మీ ఇంట్లో ఉంటే ఒకవేళ అది మనకి రిపేర్ అవ్వలేదు, దాని బోర్డు కాస్త ఖరాబ్ అయిపోయింది అనుకోండి, అది తీసి ఇది దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మనం సొంతంగా 2.1 సబ్ అది యాంప్లిఫైయర్ తయారు చేసుకోవచ్చు. అదే సౌండ్ బార్. లేదంటే 2 లెఫ్ట్ రైట్ ఛానల్ స్పీకర్స్ పెట్టుకుని ఒక సబ్బు 60 వాట్ అంటే ఒక 6 ఇంచ్ టు 10 ఇంచ్ వరకు వేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, చాలా బాగుంటుంది సౌండ్ క్వాలిటీ. దీంట్లో ఇన్పుట్స్ A to Z ఉన్నాయండి. ఆక్స్, HDMI, ARC, USB, ఆప్టికల్, కోయాక్సిల్. ఇది సబ్ అవుట్. ఇది ఓకే, ఇది సబ్ అవుట్. ఇది బయట నుంచి మనం అడాప్టర్తో 24 వోల్ట్ వరకు కరెంట్ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఇక్కడిగో ఈ కనెక్టర్ ఉంది కదా, SMPS, దీనికి లోపల మనం సెట్ చేసి హ్యాపీగా వాడుకోవచ్చు. 120 వాట్ RMS వస్తుంది, పక్కా 120 వాట్. నెక్స్ట్ పీక్ వచ్చేసి 200 వాట్ వరకు మనకు వస్తుంది. బాగుంది. ఇది బోర్డు, మదర్ బోర్డు. ఇది వచ్చి డిస్ప్లే. ఇది ఫంక్షన్ బటన్స్, హై క్వాలిటీ రిమోట్ చేసేది ఎంత బాగుందో రిమోట్. నెక్స్ట్ కనెక్టర్స్. ఇది ప్లగ్ అండ్ ప్లే, ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసిన సోల్డరింగ్ లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఈ ప్లగ్స్ ఇన్స్టాల్ చేసుకుని మనం SMPS కానీ ఒకటి యాడ్ చేసుకుంటే 2.1 హై క్వాలిటీ హోమ్ థియేటర్ అండి. ఏదైనా కొనుక్కునే కంటే మనం తయారు చేసుకుని ఉంటే అది ఒక థ్రిల్ వేరప్ప. ఓకే, ఎవరికైనా ఇటువంటివి కావాలంటే నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దీని ఫుల్ ఒక సౌండ్ బార్ తయారు చేసి దీంతో మీకు ఒక ఫుల్ వీడియో పెడతాను. ఓకే, బాయ్.